నేటి కాలాంశాన్ని తీసుకోవడానికి భాస్కర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. తోటి అధ్యాపకులకు మరియు విద్యార్థులందరికీ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఛందస్సులో వృత్తపద్యాలు అనేటువంటివి ఆల్రెడీ నేను చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి వాటిని రివైండ్ చేస్తాను. రాసుకుని వారు ఉంటే రాసుకోండి, వినని వారు ఉంటే వినండి, అర్థం కాని వారు ఉంటే మళ్ళీ ఒకసారి వినండి. ఉత్పలమాల పద్యం ఆల్రెడీ మనం చూసాం. లక్షణాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది వృత్తానికి చెందిన పద్యం. 4 పాదాలు ఉంటాయి. భర్ణ బబరవ అనేటువంటి గణాలు వస్తాయి. అది వరుసగా వస్తాయి, ప్రతి పాదంలో వస్తాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం యతిమైతే తెలుస్తుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చూసాము కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా ఆల్రెడీ చూసాం మనం. ఇకపోతే చంపకమాల అనేటువంటిది చూస్తే ఇది వృత్తానికి చెందింది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. అదేవిధంగా ప్రతి పాదంలో నజ భజ జజర అనేటువంటి గణాలు వస్తాయి. ప్రాసనీయం ఉంటుంది అని చెప్పేసి మనం తీసుకున్నాం. ఇకపోతే ఎగ్జాంపుల్ కూడా చూసాం మనం, సమన్వయం కూడా చూసాము. ఇక నెక్స్ట్ వస్తే శార్దూలం. 3వ పద్యం వృత్తాలలో 3వ పద్యం అంటే అక్షర సంఖ్యను బట్టి ఏర్పడేటువంటి పద్యాలలో అక్షర సంఖ్యను బట్టి ఏర్పడేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో, స్వరూపాన్ని బట్టి ఏర్పడేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో అవి 3 అక్షరాల గణాలు కావచ్చు, 2 అక్షరాల గణాలు కావచ్చు, ఏకాక్షర గణం కావచ్చు, లేదా 4 అక్షరాల గణాలు కావచ్చు. ఈ అక్షర సంఖ్య చేత ఏర్పడేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాల చేత, స్వరూపాన్ని బట్టి ఉండేటువంటి గణాల చేత ఏర్పడేటువంటి వృత్త పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వృత్త పద్యాల్లో మనకు 10వ తరగతి వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పద్యాలలో, వృత్త పద్యాల్లో శార్దూలం అనేటువంటిది కూడా ఒక పద్యం. ఈ శార్దూలం యొక్క లక్షణాలు ఏంటిది, మరి ఏ పద్యాన్ని శార్దూల పద్యం అంటాము అనేటువంటిది చూస్తే, ఇది ఈ పద్యం అనేటువంటిది శార్దూల పద్యం. శార్దూలము అంటే మనము చిరుత అని తీసుకుంటాం, పులి. కాబట్టి దీనిలో ఈ పద్యం నడక కూడా ఆ విధంగా శార్దూలం లాగా ఉంటుంది అని చెప్పేసి తీసుకుంటాం. ఇందులో కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉత్పలమాల, చంపకమాల ఏ విధంగానైతే 4 పాదాలు ఉంటాయో ఈ శార్దూల పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. అయితే ఈ 4 పాదాల్లో మనం ఉత్పలమాలలో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయన్నాము. చంపకమాలలో ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయన్నాము. శార్దూలంకి వచ్చేసరికి ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. మనము అంటే 19 × 4 అట్లా మొత్తం ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి పాదంలో ఈ పద్యంలో 13వ అక్షరం యతిమైత్రి అనేటువంటిది చెల్లుతుంది. అంతేకాకుండా ఈ శార్దూల పద్యంలో ప్రతి పాదంలో మస జస తతగా అనేటువంటి గణాలు వస్తాయి. ఇక్కడ గమనించండి, మనం ఫస్ట్ ఉత్పలమాల చెప్పుకున్నప్పుడు భరణ బబరవ అన్నాం. లాస్ట్ గణం అనేటువంటిది, చివరి గణం అనేది వా, 2 అక్షరాల గణము. తర్వాత చంపకమాలలో తీసుకున్నప్పుడు
మనము అన్ని కూడా 3 అక్షరాల గణాలే వచ్చినాయి. తర్వాత ఇప్పుడు చూస్తే మనకు చివరి గణం అనేటువంటిది గా ఉంది. గా అనేటువంటిది ఎన్ని అక్షరాల గణం అయి ఉంటది? ఒకసారి ఇంతకుముందు చెప్పినటువంటివి గుర్తు తెచ్చుకోండి. గా అంటే గురువు, అంటే ఏకాక్షర గణము. అంటే మనకొచ్చినటువంటి ఈ 7 గణాలలో, అంటే శార్దూల పద్యములో వచ్చేటువంటి ప్రతి పాదములో వచ్చేటువంటి మస, జస, తత, గా అనేటువంటి గణాలలో 6 గణాలు 3 అక్షరాల గణాలు. అంటే 3 6 18. తర్వాత గా ఒక గురువు అనేటువంటిది వస్తుంది. అంటే చివర గురువు ఉంటుంది. ప్రతి పాదంలో చివరన గురువు అనేటువంటిది ఉంటుంది ఇందులో శార్దూల పద్యంలో. అంతేకాకుండా శార్దూల పద్యం మనకి ఇక్కడ ప్రాస నియమం అనేది ఉంటుంది. ప్రాస నియమం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని మనం ఆల్రెడీ చూసాం. అంటే ప్రాసాక్షరం కనుక బిందుపూర్వకంగా ఉంటే బిందుపూర్వకంగా ఉండాలి. అంటే పూర్వ పదంలో మొదటి పాదంలో ప్రాసాక్షరం అనేటువంటిది బిందుపూర్వకంగా ఉన్నట్లయితే మిగతా అన్ని పాదాల్లో కూడా బిందుపూర్వకంగా ఉండాలి. ప్రాసపూర్వాక్షరము దీర్ఘమైతే అన్ని పాదాల్లో దీర్ఘం ఉండాలి. ప్రాసపూర్వాక్షరము మొదటి పాదంలో హ్రస్వం అయితే మిగతా అన్ని పాదాలు కూడా హ్రస్వమై ఉండాలన్నాం. అలాంటి ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ప్రతి పాదంలో ఉండేటువంటి రెండవ అక్షరం ఏదైతుందో ఆ ప్రాసాక్షరం అనేటువంటిది తీసుకుంటాం. అన్నిట్లో అంటే పద్యములో ఉండేటువంటి 4 పాదాల్లో కూడా ఒకే అక్షరం గనుక వచ్చినట్లయితే దాన్ని ప్రాస అంటాం. ఇంకో కండిషన్ కూడా చెప్పుకున్నాం ప్రాస అంటే. ఈ ప్రాస అనే దానికి కేవలం హల్లుకు సంబంధించింది, అచ్చుకు సంబంధించినది కాదు అని చెప్పుకున్నాం. అంటే ఒకే హల్లు ఉంటుంది. ఆ హల్లు పైన ఏ అచ్చు అయినా ఉండొచ్చు. ఆ ప్రాసనీయం అనేటువంటిది శార్దూలంలో ఉంటుంది. దానికి ఉదాహరణ చూస్తే మీ 10వ తరగతి పుస్తకాల్లో ఎక్కువ శాతం మంది 10వ తరగతితో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దానశీలం అనేటువంటి బమ్మెర బోధన రాసినటువంటి పాఠంలో మీకు చూసినట్లుంటే ఎన్నో పద్యం 4వ పద్యం చూడండి. ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. ఏమని? కారే రాజులు రాజ్యముల్ గలగవే గర్వోన్నతిన్ పొందరే వారేరిసిరి మూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై రే కోర్కులు వారలన్ మరచిరే ఇకాలమునన్ భార్గవా అనేటువంటి పద్యంలో ఇక్కడ మొదటి పాదము 4వ పాదము నేను ఘన విభజన చేసి చూపించాను. చూడండి. కారే రాజులు అనేటువంటి పాదంలో ఇక్కడ కా అనేటువంటి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రే అనేటువంటి దానికి కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రా అనేటువంటిది గురువు ఉంది కాబట్టి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. కాబట్టి 3 గురువులైతే ఏమైతే చాట్ బాక్స్ లో రాయండి, సార్ చూస్తాడు, నాకు కనబడట్లేదు. 3 గురువులైతే సర్వ గురువు అయితే ఏ గణం వస్తుంది? మగనం వస్తుంది. 3 అక్షరాల గణాల్లో మగనం అనేటువంటి వస్తుంది. తర్వాత మగనం మగనం. రాజులు రా అనేటువంటి జు అనేటువంటిది లఘువు, లు అనేటువంటిది లఘువు, రా అనేటువంటి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది. రా అనేటువంటి దీర్ఘం లేకున్నా కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ రా అనేటువంటిది దీర్ఘం లేకున్నా గురువు అవుతుంది. ఎందుకంటే దాని తర్వాత జ అనేటువంటిది జ యా అనేటువంటి 2 అక్షరాల సంయుక్తం వచ్చింది కాబట్టి సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ఆ రా అనేటువంటిది గురువు అవుతుంది. అంటే 2 రకాలుగా గురువు అవుతుంది. జ అనేటువంటిది దీర్ఘం లేదు కాబట్టి అది లఘు అయింది. ఇక్కడ మొల్ మొన్న ఎవరు అడిగారు ఏమని? ఇక్కడ పొల్లక్షరం ఉంది, ల్ అనేటువంటిది పొల్లక్షరం ఉంది. పొల్లక్షరాన్ని వలపల గిలక అంటారు వాస్తవానికి తెలుగులో. కాబట్టి ఈ పొల్లక్షరం ల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ల్ అనేటువంటిది పొల్లక్షరము దానికంటే ముందక్షరంతో కలిపి లెక్కించాలి. వేరు లెక్కించాలా? 0 ఉంటే అని అడిగారు. కాబట్టి 0 ఉన్నా పొల్లక్షరాలున్నా దానికంటే ముందక్షరంతో కలిపి లెక్కించాలి, వేరుగా లెక్కించొద్దు అని చెప్పాను. కాబట్టి ముల్ అనేటువంటిది గురువు అవుతుంది, గా అనేటువంటిది లఘు అవుతుంది. తర్వాత లు అనేటువంటిది లఘు అయింది, గా అనే లఘు అయింది. వే అనేటువంటి దానికి దీర్ఘం ఉంది కాబట్టి మనకు గురువు అయింది. తర్వాత గా అనేటువంటిది గురువు అయింది.
గా ఎందుకు గురువైంది? తర్వాత ఉన్నటువంటి రో అనేటువంటిది రా వా అనేటువంటి సంయుక్తాక్షరం వచ్చింది. రో అనేటువంటిది రో దీర్ఘం ఉంది కాబట్టి రో కూడా గురువైంది. తర్వాత ఒకవేళ రో దీర్ఘం లేకున్నా కూడా గురువు అవుతుంది. ఎందుకంటే పక్కకున్నటువంటి నా ద్విత్వాక్షరం కాబట్టి. కాబట్టి అక్కడ గురువైంది రో. నా అనేటువంటిది లఘువు. కాబట్టి గురువు లఘువు తా అవుతుంది. కాబట్టి తర్వాత తి తర్వాత సున్నా ఉంది. సున్నాతో కలిపి లెక్కిస్తే రిమ్ అనేటువంటిది గురువు. తర్వాత బో తర్వాత కూడా సున్నా ఉంది కాబట్టి గురువు. తర్వాత దా ఉంది కాబట్టి లఘువు. రే అనేటువంటిది ఒకటే మిగిలింది చూడండి. ఇంతకుముందు చెప్పినాను లక్షణాలు చెప్పినప్పుడు గురువు ఒకటే ఉంది. అంటే ఏకాక్షర గణం అది. మిగతా అన్నేమో అక్కడ మా అనేటువంటిది, సా అనేటువంటిది, తర్వాత జా అనేటువంటిది, తా అనేటువంటిది, తర్వాత తా అనేటువంటిది అన్నీ కూడా ఏమైనాయి? 3 అక్షరాల గణాలు. తర్వాత లాస్ట్ మాత్రము ఏకాక్షర గణం అనేటువంటిది అయింది. కాబట్టి ఇక్కడ మస జస తతగా అనేటువంటిది వచ్చింది. తర్వాత చూస్తే వారేరి మన ప్రాస నియమం ఇవి గణాలు వచ్చినాయి. లాస్ట్ పాదంలో కూడా చూడండి సేమ్ వచ్చినాయి. ఇకపోతే యతిమైత్రి గురించి చూస్తే ఫస్ట్ చూడండి ఇందులో ఎన్నో అక్షరం అన్నాము? 13వ అక్షరం యతిమైత్రి. 13వ అక్షరం అంటే ఒక్కొక్క గణం 3 అక్షరాలు ఉన్నాయి. అంటే 4 గణాల తర్వాత ఒకటో అక్షరం. అంటే 4 మూల 12. చూడండి ఇక్కడ 1 2 3 4 5. కాబట్టి 4 అక్షరాల తర్వాత గా అనేటువంటిది కా అనేటువంటిది. క ఖ గ ఘ అనేటువంటిది కవర్గాక్షరంలో వస్తాయి మనకు. కాబట్టి వర్గ యతి అనేటువంటి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ కా గ మధ్య యతిమైత్రి చెల్లింది. తర్వాత ప్రాసాక్షరం అనేటువంటిది రే రే రై రే అనేటువంటిది వచ్చింది చూడండి. ప్రాసనీయం అనేటువంటిది ఏమని చెప్పుకున్నాం? ఇది హల్లుకు సంబంధించింది. ప్రాసనీయం అనేటువంటిది అచ్చుకు సంబంధించింది కాదు. ఇక్కడ రకారం మీద ఒకసారేమో ఏతో వచ్చింది, ఏ వచ్చింది, ఇంకోసారి కూడా ఏ వచ్చింది, ఇంకొకసారి ఐ వచ్చింది అచ్చు అనేటువంటిది. కాబట్టి ఈ రెండో అక్షరం మొదటి పదంలో రే వచ్చింది, రెండవ పదంలో రే వచ్చింది, మూడవ పదంలో ఐ వచ్చింది రై. అట్లా ప్రాసనీయం అనేటిది కూడా ఉంది. లాస్ట్ పదంలో చూస్తే చూడండి ఈ అనేటువంటి దానికి యతిమైత్రి చెల్లింది. నేను అండర్లైన్ చేశాను చూడండి. అట్లే మూడో పదంలో చూస్తే పేరైనన్ ప్రీతిన్, అక్కడ బేరైనన్ ఉంది, ఇక్కడ బ్రీతిన్ ఉంది చూడండి. ఆ పదాల ఆ 2 అక్షరాల మధ్య యతిమైత్రి చెల్లుతుంది. కాబట్టి పేరైనన్ గలదేశివి ప్రముఖులన్ ప్రీతిన్యశక్కాములై అనేటువంటి అంటే ఇక్కడ యతిమైత్రి అంటే ఏమని చెప్పుకున్నాం? కొంచెం మనం చదువుటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, విశ్రామం తీసుకోవడానికి పనికి వచ్చేటువంటిది అన్నాం. కాబట్టి దీని సమన్వయం చూస్తే పై పద్యంలో ప్రాసనీయం ఉన్నది అని చూసినాము. తర్వాత ప్రతి పాదంలో 19 అక్షరాలు లెక్కబెట్టి చూసాము. చివరి అక్షరం అనేటువంటిది గురువు వచ్చింది. తర్వాత ప్రతి పాదంలో కూడా 13వ అక్షరం యతిమైత్రి చెల్లింది. ప్రతి పాదంలో మస జస తతగా అనేటువంటి గణాలు వచ్చినాయి. ప్రాసనీయం కూడా మనకు ఉన్నది అని ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో ఏవైనా డౌట్స్ ఉంటే ఈ పద్యంలో ఇంతకుముందు దాకా ఉత్పలమాల కావచ్చు, చెంపకమాల కావచ్చు, శార్దూలం కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో రాయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 1 minute టైం. ఎవరు నో డౌట్ అని రాస్తే నెక్స్ట్ పద్యానికి వెళ్ళిపోతాం. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఇస్తా అడగచ్చు. ఇంకో మత్యపదం చెప్పిన తర్వాత దీనిలో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడని చెప్తా. అర్థం నో డౌట్. అర్థం హ్యాండ్ రైజ్ చేసిన అర్థం చెప్పాము సార్. అది లాస్ట్ కి ఏకాక్షర గణం ఉంటాయి కదా సార్? అవును. రెండు వస్తా సార్. ద్వయాక్షర గణము మనకు ఉత్పలమాల్లో చదువుకున్నాను చూడు. భరణ బబరవా అనేటువంటి చదువుకున్నావా? చివరి అక్షరం వా వచ్చింది. లఘు గురువు అనేటువంటిది 2 అక్షరాల గణము వా. గురువు లఘు వస్తే వా. ఓకేనా?
అంటే ఇప్పుడు ఆ, 9th క్లాస్ లో అది పద్యం చేస్తుంటే 2 వచ్చినాయి సార్. 9th క్లాస్ లో పద్యం చూస్తుంటేనా? ఏ పద్యం అది? ఆపురమేలు బలి. ఒక్క నిమిషం బాబు, నేను ఒక్క బుక్ తీసుకొచ్చుకుంటా, నీకు ఇప్పుడే క్లారిటీ ఇస్తా, ఓకేనా? 1 Yes, minute. ఫస్ట్ లెసన్. ఓకే, చెప్పు బాబు. అది నువ్వు ఆపురమేలు ఇంతకుముందు చెప్పినా చూడండి, ఉత్పలమాల పద్యం అది కదా. ఆపురమేలు అనేటువంటిది ఏ పద్యం? ఉత్పలమాల పద్యం. ఉత్పలమాల పద్యం కాబట్టి 20 అక్షరాలు ఉంటాయని చెప్పినాయి కదా, 19 కాదు అందులో ఉండేది. కాబట్టి 6 గణాలేమో 3 అక్షరాల గణం వస్తాయి, ఒక లాస్ట్ గణం ఏమో 2 అక్షరాల గణం వస్తుంది. మొదటిది లఘు వస్తుంది, తర్వాత గురు వస్తుంది కదా. మొదటి పాదంలో ఏదొచ్చింది? డా వచ్చింది, నా వచ్చింది కదా, ఎక్స్ట్రా నీకు 2 వచ్చినాయి కదా. ఇప్పుడు డా అనేటువంటిది లఘు వచ్చింది, నా అనేటువంటిది గురు వచ్చింది. కాబట్టి లఘు గురు వస్తే ఏమైతుంది? ద్వయాక్షర గణాల్లో 2 అక్షరాల గణాల్లో వగనం అవుతుంది. భరణ భవర వా అనేటువంటిది తీసుకుందాం, అవునా? ఓకేనా? క్లియరా? క్లియరా బాబు? ఓకే. ఇంకా ఇంకెవరైనా? వెరీ గుడ్ అజయ్, ద్వయాక్షర గణం. ఓకే, నెక్స్ట్ వెళ్దామా? ఇంకెవరు ఉన్నారా సార్? ఎవరన్నా? కోరలేదు సార్. ఓకే, రైట్. మధ్యలో ఎవరైనా ఉంటే తర్వాత తీసుకోండి. నెక్స్ట్ వస్తే మనం మత్తేభం అనేటువంటి పద్యం తీసుకుంటే ఇది కూడా వృత్తానికి చెందిన పద్యము. ఇది కూడా స్వరూపాన్ని బట్టి ఇంతకుముందు బాబా అడిగినట్టుగా ఇది కూడా ఏకాక్షర, ద్వయాక్షర, త్రయాక్షర, చతురక్షర గణాలు అంటే స్వరూపాన్ని బట్టి ఏర్పడేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాల చేత ఏర్పడేటువంటి పద్యం ఈ మత్తేభం. మత్తేభము అంటే మదపు టేనుగు అని అర్థం. మదపు టేనుగు ఏ విధంగానైతే హుందాగా నడుస్తుందో ఈ పద్యం కూడా అదే విధంగా నడుస్తుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ వృత్తానికి చెందినటువంటి పద్యం ఇది. ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. మరి ప్రతి పాదంలో కూడా ఉత్పలమాల లాగా ఇందులో కూడా 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ ఉత్పలమాలనేమో 20 అక్షరాలు ఉండి 10వ అక్షరం ఏతిమైతే చెల్లుతుంది. ఇక్కడ మత్తేభంలో ప్రతి పాదంలో 14వ అక్షరం ఏతిమైతే చెల్లుతుంది. అంతేకాకుండా ప్రతి పాదంలో కూడా సభరణమయవా అనేటువంటి గణాలు వరుసగా వస్తాయి. ఇక్కడ చూడు బాబు, ఇంతకుముందు అడిగినావు 2 అక్షరాలు మిగిలిన. ఇక్కడ కూడా వా లాస్ట్ చివరి గణము అనేటువంటిది వా, లఘువు గురువు అనేటువంటిది వస్తాయి. అంటే మిగతా 6 గణాలేమో 3 అక్షరాల గణాలు ఉంటాయి, తర్వాత లాస్ట్దేమో 2 అక్షరాల గణం అనేటువంటిది వస్తుంది. ప్రాస నియమం ఇంతవరకు దాకా చెప్పినట్టుగా ఆ లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటుందన్నమాట. ఇకపోతే దీనికి ఉదాహరణ మనం తీసుకుంటే మీ 10వ తరగతి పుస్తకాల్లో ఇంతకుముందు చెప్పినటువంటి దానశీలం పాఠంలో మనకు మొదటి పద్యం ఏదైతుందో ఆ పద్యం తీసుకోవచ్చు. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుడల తింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనుకండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదే దానము గీనమున్ బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇక్కడ మొదటి పాదం చివరి పాదం మళ్ళీ ఇంత ముందులాగానే గణవిధాన్ని చేర్చించాను మీకు. కులమున్ అంటే కు లఘు, లా లఘు, మున్ అనేటువంటిది పొల్లక్షరంతో కలిసి వచ్చినాయి కాబట్టి పొల్లక్షరాన్ని ధృతము అంటాము అని చెప్పేసి నకారాన్ని ఇక్కడ నకార పొల్లు అంటాం, దాన్ని ధృతము అంటామని చెప్పేసి మనకు రాజరెడ్డి సార్ ఆల్రెడీ వ్యాకరణం చెప్పాడు. కాబట్టి పొల్లక్షరంతో కలిసి వచ్చినటువంటి ము అనేటువంటిది గురువు అవుతుంది. తర్వాత రా గురువు. అట్లా ఒక్కొక్కటి ఇక్కడ ఇందులో చూస్తుంటే ఏమొస్తున్నాయి? సా, భా, రా, నా, మా, యా, వా అనేటువంటి గణాలు వరుసగా వస్తాయి. ఈ గణాలు ప్రతిపాదంలో వస్తాయి, అవే గణాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం అనేటువంటిది ఉండదు. తర్వాత
మనం యతిమైత్రి చూస్తే మొదటి పాదంలో కు అనేటువంటిది యతి, దానికి యతిమైత్రి 14వ అక్షరం అన్నాం కాబట్టి 14వ అక్షరం అంటే మనకు 5వ గణంలో 2వ అక్షరం చూడండి కు, కుబ్జుండు దగ్గర కు అనేటువంటిది యతిమైత్రికి చెందినది. అట్లా ప్రతి పాదంలో కూడా ఇక్కడ డా, డై, తర్వాత గా అనేటువంటిది కు అనేటువంటిది, అట్లా వా అనేటువంటిది వర్ణిన్ వా అనేటువంటిది ఏదైతుందో వీటి మధ్యన యతిమైత్రి అనేటువంటిది చెల్లుతుంది. ప్రాసనీయం అనేటువంటిది ముందు చూడండి, అన్నిట్లో కూడా ప్రాస అనేటువంటిది లానే వచ్చింది చూడండి. కాబట్టి ఇక్కడ ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉన్నాయి, లెక్క పెట్టాం. ప్రతి పాదంలో 14వ అక్షరం అనేది యతిమైత్రి చెల్లింది. ప్రతి పాదంలో స, భ, ర, న, మ, య, వ అనేటువంటి గణాలు వరుసగా వచ్చాయి. ప్రాసనీయం అనేటువంటిది ఉంది. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ఇకపోతే మీకు మత్త కోకిల అనేటువంటిది ఒక 9th క్లాస్లో ఒక పద్యం ఉంది. 9th క్లాస్లో మత్త కోకిల అనేటువంటి ఒక పద్యం ఉంది. ఇది మనకు జనరల్గా అడగడం లేదు, 4 అడుగుతారు. కానీ 9th క్లాస్లో ఉంది కాబట్టి కొంతమంది 9th పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ మత్త కోకిల అనేటువంటి పద్యాన్ని కూడా పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మత్త కోకిల అనేటువంటిది కూడా వృత్తానికి చెందినటువంటి పద్యమే. దీనిలో కూడా 4 పాదాలు ఉంటాయి. అంతేకాకుండా మత్త కోకిల అనేటువంటి ఈ పద్యంలో ప్రతి పాదంలో 18 అక్షరాలు ఉంటాయి. ఎన్ని అక్షరాలు? 18 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 11వ అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. ప్రతి పాదంలో కూడా ఇక్కడ 18 అక్షరాలు ఉంటాయి కాబట్టి 3 అక్షరాల గణాలు 6 ఉంటాయి. అవి రా, స, జ, జ, భ, ర అనేటువంటి రా, స, జ, జ, భ, ర అనేటువంటి గణాలు ప్రతి పాదంలో వరుసగా వస్తాయి. అంతేకాకుండా ఇందులో కూడా ప్రాసనీయం అనేటువంటిది ఉంటుంది. ఇక దీనికి ఉదాహరణ చూస్తే మనం ఇక్కడ ఈ 9వ తరగతిలో ఏ పాఠం అంటే చెలిమి అనేటువంటి పాఠంలో మీకు ఉంటది. చెలిమి పాఠంలో చూసినట్లయితే ఓలి రక్కసి వంగడమ్మునకొచ్చ కూర్మి కూతుర నేల పుంగన్నియ తగనీవు గట్టిన పుట్టమున్ తాలుపందగునమ్మ నాకని దాని కర్మిలి బల్కదా నాలకింపక నూతంద్రోచి గయ్యాలి అయి చనియన్వడిన్ అనేటువంటి పద్యాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇది ఏ పద్యం అని తీసుకున్నాం? మత్త కోకిల అనేటువంటిది తీసుకున్నాం. దీనిలో ఓ అనేటువంటిది కోలో ఓ, ఒజ్జా కూర్మి, ఒజ్జా అంటే గురువు. కాబట్టి ఇక్కడ ఓ కో మధ్యలో యతిమైత్రి చెల్లింది. కాబట్టి 4వ పాదంలో చూస్తే నా, తర్వాత యా అనేటువంటిది ఆలకింప గై ఆలి అయి, ఆలి అంటే స్త్రీ వస్తుంది, భార్య వస్తుంది, అట్లా వస్తుంది. కాబట్టి గయ్యాలి అయినటువంటి స్త్రీ అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి వీటి మధ్యన యతిమైత్రి చెల్లింది. ప్రాసనియమం ఉంది. మొదటి పాదంలో లీ అనేటిది వచ్చింది, 2వ పాదంలో లా వచ్చింది, 3వ పదంలో లు వచ్చింది, 4వ పదంలో లా వచ్చింది. అంటే వీటి మధ్యలో అల్లు ఒకటే, కానీ అచ్చు మొదటి పదంలో ఈ వచ్చింది, 2వ పదంలో ఆ వచ్చింది, 3వ పదంలో ఊ వచ్చింది, 4వ పదంలో ఆ వచ్చింది. కాబట్టి దీన్ని కూడా 9వ తరగతి విద్యార్థుల కోసం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దీని సమన్వయం చూస్తే ప్రతి పాదంలో కూడా 18 అక్షరాలు ఉన్నాయి. రస, జజ, జ, బర అనేటువంటి 6 గణాలు. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిమైత్రి చెందింది. ప్రతి పాదంలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 6 గణాలు వచ్చినాయి. రస, జజ, బర అనేటువంటిది. తర్వాత ప్రాసనీయము అనేటువంటిది ఉంది. ఇవి జాతులకు సంబంధించినటువంటి పద్యాలు. మరి ఈ వృత్తానికి చెందినటువంటి పద్యాలు. కాబట్టి వృత్త పద్యాలలో ఏ విధంగా అడుగుతాడు అంటే మనం 5 వృత్త పద్యాలు చెప్పుకున్నాం. ఒకటి ఉత్పలమాల, 2వది చెంపకమాల, 3వది శార్దూలం, 4వది
మత్తేభం 5వది మత్త కోకిల. మరి ఉత్పలమాలలో, చంపకమాలలో, శార్దూలంలో, మత్తేభంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలి అన్నప్పుడు ఉత్పలమాల అనేటువంటిది ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఊ రాసుకొని తర్వాత దానిలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. గణాలు ఎన్ని ఉంటాయి? భరణ బబరవ అనేటువంటిది వస్తాయి. తర్వాత 20 అక్షరాలు 20/10 అని రాసుకోవాలి. ఉత్పలమాల 20/10 భరణ బబరవ. లేక ఊభా అని రాసుకోండి. ఊభా అంటే ఉత్పలమాల భరణ మొదటి గణం భరణ బబరవ అనేది వస్తుంది. ఊభా 20/10 అంటే ఇది ఉత్పలమాల భరణ బబరవ 20 అక్షరాల ప్రతిపాదంలో 10వ అక్షరం యతి మైత్రి. ఇవి వేరువేరుగా ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. కాబట్టి ఇక్కడ మనం అవి గుర్తుంచుకోండి. దీనిలో క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు ఎగ్జామ్లో? ఇంతకుముందు అయితేనేమో ఉత్పలమాల అనేటువంటి పదం ఇచ్చి ఈ పద్యాన్ని దీని యొక్క నిర్వచనాలు రాయండి, లేక దీని యొక్క లక్షణాలు రాయండి, ఉత్పలమాల లక్షణాలు రాయండి అని ఇచ్చి 4 మార్కులు ఇచ్చేవారు. లేక ఒక పద్య పాదం ఇచ్చి గురువులను గుర్తించి ఇది ఏ పద్య పాదమో రాసి దాని లక్షణాలు రాయండి, సమన్వయం చేయండి అని చెప్పేవారు. కాబట్టి మనకు అట్లా ఇచ్చినప్పుడు 4 మార్కులు. ఇప్పుడు 4 మార్కులు లేవు. ఏంటిది? 1 మార్క్ క్వశ్చన్. కాబట్టి ఏమని ఇస్తాడు ఇక్కడ? భరణ బబరవలో భగనం అనగా ఈ కిందివి గురువు లఘు 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 గురువు 3 లఘువులు 4 గురువులు 3 గురువులు. అప్పుడు మనం ఏ ఆన్సర్ పెడతాం? భరణ బబరవలో భగనం అనేటువంటిది ఏమవుతుంది? గురువు లఘువు లఘువు వస్తుంది అని తీసుకుంటాం. లేక ఏమని చెప్తాడు? భరణ బబరవ అనేటువంటిది ఈ పద్యం యొక్క గణాలు అంటాడు. కింద ఆప్షన్ ఏ ఉత్పలమాల, ఆప్షన్ బి శార్దూలం, ఆప్షన్ సి మత్తేభం, ఇంకోటి చెంపకమాల అని ఇస్తాడు. అప్పుడు ఏమని పెట్టగలుగుతాం మనం? చాట్ బాక్స్ లో రాయండి. భరణ బబరవ అనేటువంటిది ఏ పద్యం యొక్క గణాలు అనేటువంటివి చూస్తే అవి ఆప్షన్ ఏ విష్ణు. వెరీ గుడ్. ఓకే. కాబట్టి ఇక్కడ హరిప్రియ ఏ వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మనకు అడిగేటువంటి ఆప్షన్ బట్టి, మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ బట్టి ఆన్సర్ అనేటువంటిది ఉంటుంది. అన్ని అక్కడనే తిరుగుతాడు. లేక 10వ అక్షరం ఈ పద్యంలో యతిమైత్రి చెల్లుతుంది అంటాడు. 10వ అక్షరం అనేటువంటిది ఏ పద్యంలో యతిమైత్రి చెల్లుతుంది? ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, మత్త కోకిల. ఎందులో చెల్లుతుందో చూడండి. ఉత్పలమాల. వెరీ గుడ్ రుచిత. కాబట్టి ఇట్లా మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఎట్లా అడగవచ్చు? ఈ కింది వానిలో మనకు 14వ అక్షరం యతిమైత్రి చెల్లేటువంటి పద్యం ఏది అని అడగవచ్చు. 14వ అక్షరం అనేటువంటిది ఉత్పలమాలన, చంపకమాలన, మత్తేభం. వెరీ గుడ్. మత్తేభం రుచిత. కాబట్టి ఉత్పలమాల కేజ్యోతి రాంగ్. కాబట్టి ఇక్కడ 14వ అక్షరం అనేటువంటిది మత్తేభంలో యతిమైత్రి చెల్లుతుంది. ఇక ఇంకేమనవచ్చు? మనం ఇంకా బాగా పరీక్షించాలి అనుకున్నప్పుడు ఇంకేమనవచ్చు? ఏకాక్షర గణం చివరగా వచ్చేటువంటి పద్యం ఏది? అప్పుడు ఏకాక్షర గణం మనకు చివరగా వచ్చేటువంటి గణం ఏది అన్నప్పుడు, పద్యం ఏది అన్నప్పుడు మనం అన్ని పద్యాల యొక్క గణాలు గుర్తు తెచ్చుకోవాలి. మొదటిది ఉత్పలమాల గణాలు ఏంటివి? భరణ బబరవ. వా అంటే 2 అక్షరాల గణము. తర్వాత మస జస తతగా అనేటువంటిది చివరగా 1 అక్షరం వచ్చింది. మస జస తతగా అనేటువంటిది ఏ పద్యానికి సంబంధించింది? మస జస తతగా అనేటువంటి దేనికి సంబంధించింది? శార్దూలానికి సంబంధించి. విష్ణు వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ శార్దూలం నాగరాజ్ వెరీ గుడ్. వెరీ గుడ్ సంపత్. కాబట్టి అట్లా క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. మనం ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మన మార్కులు అనేటువంటిది వస్తాయి. అంతేకాకుండా ఇంకా ఏమని అడగవచ్చు అంటే ఇక్కడ మనకిచ్చినటువంటి సవర్ణం మనకు ఒక పాదం ఇవ్వచ్చు. ఇచ్చి కూడా కింద మనకు గణాలు ఇస్తాడు. ఒక పాదం ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్నటువంటి పద్యాన్ని తీసుకుంటే కులమున్ రాజ్యమున్ అనేటువంటి పద్యాన్ని తీసుకున్నట్లయితే ఆ పద్యం ఇచ్చేసి
కింద మనకు వర్ణభవరవ ఇవ్వచ్చు, తర్వాత మసజస తతగా ఇవ్వచ్చు, నజ భజ జజరా అనేటువంటిది ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయగలగాలి? గురువు లఘులు గుర్తించగలగాలి. గుర్తించగలిగితే ఆ పద్యానికి ఏ గణాలు అనేటువంటివి వస్తాయి అనేటువంటిది మనకు ఐడియా వస్తుంది. శార్దూలం వెరీ గుడ్. కాబట్టి ఈ విధంగా ఆయనలో అడిగేటువంటి అవకాశం ఉంది. లేదా మళ్ళీ మీరు పరీక్ష రాసే టయానికి పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేశారనుకోండి, చేంజ్ చేయరు దాదాపుగా. ఒకవేళ చేంజ్ చేస్తే మళ్ళీ ఉత్పలమాల లక్షణాలు రాయండి, ఒక ఉదాహరణ కూడా రాయండి అంటాడు. ఉదాహరణ ఇచ్చి నేను ఎందుకు సమన్వయం చెప్పానంటే, పూర్వకాలంలో ఇంతకుముందు దీనికంటే ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ కంటే ముందు ఉన్నటువంటి పద్ధతులు ఎట్లా ఉండే అంటే, ఒక పద్యం పేరిచ్చి ఉత్పలమాల లేకపోతే చెంపకమాల శార్దూలం పేరిచ్చి ఆ పేరుకు ఏం చేసేవారు, దాని యొక్క లక్షణాలు రాసి ఒక ఉదాహరణ ఇచ్చి సమన్వయం చేయండి అని చెప్పేవారు. ఇన్ని పనులు చెప్పేవారు. అంటే కేవలం శార్దూలము అని ఇచ్చి ఆ శార్దూల లక్షణాలు రాయండి, తర్వాత ఒక ఉదాహరణ మనమే రాయాలి, తర్వాత ఉదాహరణ మనం ఇచ్చిన ఉదాహరణ మళ్ళీ సమన్వయం చేయాలి. అట్లా ఇచ్చేవారు. కాబట్టి ఎట్లా ఇచ్చినా మనం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం రాయగలుగుతాం, లేకపోతే రాయలేము. కాబట్టి ఇది ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేభం, తర్వాత మత్త కోకిల 9th క్లాస్ సంబంధించింది. ఇందులో ఈ 4 ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తర్వాత జాతులలోకి వెళ్దాం. జాతి పద్యాలు. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే ఇస్తాం. ఉన్నారా సార్ ఎవరన్నా? ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే, నో డౌట్. దుర్గా ప్రసాద్, భైరవదాస్, నో డౌట్ సార్. ఓకే, వెరీ గుడ్, నో డౌట్. వైష్ణవి, ఓకే. వాణి, నో డౌట్ సార్. ఓకే, రైట్. జాతులలోకి వెళ్దాం. జాతి పద్యాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, జాతి పద్యాలు అనేటువంటివి మనం ఇంతవరకు దాకా వృత్తాలేమో అక్షర సంఖ్యను బట్టి ఏర్పడేటువంటి గణాలు అని చెప్పినాం. ఆ గణాల చేత ఏర్పడేటువంటివి వృత్తాలు. అంటే ఆ గణాలు అనేటువంటివి ప్రతి పద్యంలో కూడా, ప్రతి పాదంలో కూడా మొదటి పాదంలో వచ్చినవే మళ్ళీ రెండవ పాదంలో, మూడో పాదంలో, నాలుగో పాదంలో వస్తాయి కాబట్టి అవే ఆవృతం అవుతాయి కాబట్టి వాటిని వృత్తాలు అన్నాం. అవి స్వరూపాన్ని బట్టి ఏర్పడేటువంటి గణాలు అని చెప్తాం. ఇక జాతుల్లోకి వస్తే జాతి పద్యాలు అనేటువంటివి ఇవి స్వభావాన్ని బట్టి ఏర్పడేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా సూర్యగణాలు, ఇంద్రగణాలు ఏవైతే ఉన్నాయో ఆ సూర్యగణాలు, ఇంద్రగణాల చేత ఏర్పడేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాల చేత ఏర్పడేటువంటివి జాతి పద్యాలు. ఆ సూర్య ఇంద్ర స్వభావాన్ని బట్టి ఏర్పడేటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపగణాలు అని కూడా అంటారు, మాత్రాగణాలు అని కూడా తీసుకుంటాం. కాబట్టి ఇవి 3 రకాలుగా తీసుకుంటాం. అవి ఒకటి కందము అని, ముఖ్యమైనటువంటి అందులో కందము అనేటువంటిది, ద్విపద అనేటువంటిది, మంజరి ద్విపద అనేటువంటివి 3 పద్యాల గురించి జాతుల్లో నేర్చుకుంటాం. ఇంకా ఉంటాయి అక్కరలు, మధ్యక్కరలు అనేటువంటివి ఉంటాయి. అవి మనకు 10th క్లాస్ వరకు అవసరం ఉండవు. అవసరం ఉన్నంత వరకు 3 పద్యాల గురించి మనం ఇక్కడ చూద్దాం. ఈ జాతి పద్యాలు అనేటువంటివి ముఖ్యంగా సూర్యగణాలు అనేటువంటివి ఎన్ని మనొకసారి మళ్ళీ మనకు గుర్తు తెచ్చుకోవాలి అందరూ. సూర్యగణాలు ఎన్ని, అవి ఏంటివి అనేటువంటిది అవి వస్తేనే మనకు మళ్ళీ అవి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సూర్యగణాలు అనేటువంటివి చూస్తే స్వభావాన్ని బట్టి గణాలు అనేటువంటి చూస్తే వీటిని ఉపగణాలు అంటారని చెప్పిన ఇంతకుముందే. ఇవి సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. చంద్రగణాలు అనేటువంటి మనకు ఉపయోగంలో మనకు ఇప్పుడు అవసరం ఉండదు కాబట్టి వాటి గురించి చెప్పలేదని కూడా ఆల్రెడీ చెప్పాను. తర్వాత చూస్తే ఇందులో సూర్యగణాలు అనేటువంటివి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఎవరైనా మర్చిపోయి ఉంటే, ఫస్ట్ది ఆ సూర్యగణాలు 2 అవి హగనం. హగనం అంటే మొదట గురువు, తర్వాత లఘు ఉంటే
దాన్ని హగనం అంటాము, దాన్నే గల అని కూడా అంటాం. తర్వాతది రెండవది నగనం. 3 అక్షరాల గణాల్లో నగనం సర్వలఘు గణం ఏదో దాన్ని కూడా, అంటే సూర్యగణాల్లో హగనము నగనము అనేటువంటివి 2 సూర్యగణాలు, ఒకటి 2 అక్షరాల గణాలు, ఇంకొకటి 3 అక్షరాల గణాలు అనేటువంటివి తీసుకుంటాం. ఇకపోతే ఇంద్రగణాలు, ఇవి కూడా మనం గుర్తుకుంటూ ఉండాలి. నల అంటే నగనము ప్లస్ లఘు, అంటే నగనము 3 లఘువులు ప్లస్ లఘు. తర్వాత నగనము ప్లస్ గురువు, అంటే 3 లఘువులు 1 గురువు. తర్వాత సగనము ప్లస్ సల అంటాము. సగనము అంటే లఘు లఘు గురువు, తర్వాత లఘు. తర్వాత భగనము అనేటువంటిది గురువు లఘువు. తర్వాత రగనము గురువు లఘువు గురువు. తర్వాత తగనము గురువు లఘువు అనేటువంటిది తీసుకుంటాం. అంటే ఇక్కడ నల, నగ, సల, భ, ర, త అనేటువంటివి ఇంద్రగణాలు. ఈ 6 ఇంద్రగణాల్లో 3 నల, నగ, సల అనేటువంటిది 4 అక్షరాల గణాలు. తర్వాత భ, ర, త అనేటువంటిదేమో 3 అక్షరాల గణాలుగా తీసుకున్నాం. మరి ఇవి వస్తేనే, ఈ 2 రకాలైన ఇంద్రగణాలు సూర్యగణాలు వస్తేనే మనం జాతులు ఉపజాతులు అనేటువంటివి మనం గుర్తించగలుగుతాం. మరి జాతులులో ఇంతవరకు దాకా జాతి పద్యాలు ఎట్లా ఏర్పడతాయి అంటే స్వభావాన్ని బట్టి ఏర్పడతాయి అని చెప్పి, స్వభావాన్ని బట్టి ఏర్పడేటువంటి గణాల చేత ఏర్పడతాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి వీటిని బట్టి మొదటి పద్యం చూస్తే కందం. కందం అనేటువంటిది మనకు ఎవరు కందుకూరు వీరేశలింగం పంతులు అన్నాడట ఎప్పుడో, ఏమని, కందం రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే వీరుడు అని చెప్పేసి. పందికి కందానికి సంబంధం ఏంది అంటే, కంద పద్యంలో అన్ని కండిషన్స్ అనేటువంటివి ఉంటాయి. మరి పందిని చంపడం ఎందుకు సింపుల్ కదా, పందిని చంపడం పెద్ద కష్టమా అంటే, తుపాకీతో కాల్చో లేకపోతే ముక్కు మీద కొట్టో కాదు, దాని శరీరం పైన కొట్టి, అంటే దాని మందం ఉంటుంది అనమాట, దాన్ని ఎంత పెద్ద దుడ్డు కట్టితో కొట్టినా కూడా అది చావదు. కాబట్టి దానికి కొట్టినవాడు, ఈ కందాన్ని రాసినవాడు గొప్పవారు అనేటువంటి ఉద్దేశంతో అతను చెప్తాడు. కాబట్టి ఇక్కడ కందం అనేటువంటి చూస్తే ఇది జాతికి చెందిన పద్యం. ఇది జాతికి చెందిన పద్యము. ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే. ఇందులో అయితే 4 పాదాలు ఉంటాయి, కానీ 4 పాదాల్లో కూడా మొదటి పాదము 3వ పాదం ఒక రకంగా ఉంటాయి, 2, 4 పాదాలు ఒక రకంగా ఉంటాయి. సార్ ఎవరైనా రాసుకుంటున్నారా? కొంచెం ఆపన్నా. అదే చెప్పబోతున్నా. ఈ ఇంద్రగణాలు తర్వాత సూర్యగణాలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు, వాళ్ళు రాసుకుంటారేమో. మళ్ళీ చెప్పాలా? ఒకసారి వాటిని మళ్ళీ డిస్ప్లే అన్నా చెప్పాలా? డిస్ప్లే చేయండి. ఓకే ఓకే రైట్. రాసుకోండి బేట, మీకు ఇవి తెలిస్తేనే మీరు మిగతా చేయగలుగుతారు, లేదంటే కష్టమే, అవి అర్థం కాదు. ఓకే. స్వభావాన్ని బట్టి ఉండేటువంటి గణాలు సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. అన్నా సూర్యగణాలు కనబడుతున్నాయా సార్? పెద్ద చేస్తాం. సూర్యగణాలు, ఇంద్రగణాలు మరియు చంద్రగణాలు. సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6, చంద్రగణాలు 14. సూర్యగణాలు రెండిట్లో నగనము హగనము అనేటువంటివి 2, ఇంద్రగణాల్లో నల, నగ, సల, భ, ర, త అనేటువంటి 6, చంద్రగణాల్లో 14 ఉంటాయి. అవి కొన్ని 5 అక్షరాల గణాలు ఉంటాయి, కొన్ని 4 అక్షరాల గణాలు ఉంటాయి. అవి మనకు 10th వరకు అవసరం లేదు కాబట్టి చెప్పలేదు. రాసుకున్నారనుకుంటే 10th వరకు. నెక్స్ట్ సూర్యగణాలు అనేటువంటివి హగనము. హ అంటే గా ల, అంటే మొదట గురువు ఉండి తర్వాత లఘు ఉంటే దాన్ని హగనము అంటాం. అదే లఘువు ముందుండి తర్వాత గురువు ఉంటే దాన్ని వగనము అంటాం. అది ఉత్పలమాల్లో వచ్చింది మనకు 2 అక్షరాల గణాల్లో. ఇది కూడా 2 అక్షరాల గణంలో ముఖ్యమైనటువంటిది హగనము. గా ల గురువు లఘు. తర్వాత సూర్యగణంలో నగనము అనేటువంటిది 3 అక్షరాల గణాల్లో నగనము అనేటువంటిది, అంటే అన్ని లఘువులు వచ్చేటువంటి
గణం నగనము. అంటే హగనము నగనము అనేది 2 సూర్యగణాలు. ఓకేనా సార్, రాసుకున్నారా? నెక్స్ట్ చూస్తే మనకు ఇంద్రగణాలు. ఇంద్రగణాలు అనేటువంటిది చూస్తే నల అంటే నగనము ప్లస్ లఘు అంటే 4 లఘువులు. నగనం అంటే 3 లఘువులు ప్లస్ లఘు అంటే 4 లఘువులు. నల. తర్వాత రెండవది నగ. నగ అంటే నగనము ప్లస్ గురువు అంటే నగనము వస్తుంది. తర్వాత నగనం అంటే 3 లఘువులు, తర్వాత దాని మీద ఒక గురువు నగ ఏర్పడుతుంది. తర్వాత సల అనేటువంటిది సగనము. సగనం అంటే లఘు లఘువు గురువు మరియు దానికి ఒక లఘువు చేర్చినట్లయితే అప్పుడు సల అవుతుంది. అదే లఘు లఘువు గురువు లఘు అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ భగనం. 3 అక్షరాల గణాల్లో స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాల్లో మనం చదువుకున్నాం ఆల్రెడీ. భగనము అనేటువంటిది మొదట గురువు ఉండి తర్వాత 2 లఘువులు ఉంటే దాన్ని భగనము అన్నాము. తర్వాత రా అనేటువంటిది చూస్తే ఇది కూడా 3 అక్షరాల గణాల్లో చదువుకున్నాము. మొదట గురువు, తర్వాత లఘువు, తర్వాత గురువు. అంటే మధ్య లఘువు ఉంటే, మొదట గురువు లఘువు గురువు ఉంటే దాన్ని రగనము అంటాం. తగనం అంటే 2 గురువులు ఉండి చివరన ఒక లఘువు ఉంటే దాన్ని తగనము అంటాం. అంటే ఇంద్రగణాలు 6. అవి నల, నగ, సల, భ, ర, త. ఓకేనా సార్? ఓకే, రైట్ అన్న. మళ్ళీ ఇక్కడ చూస్తే జాతుల్లోకి వస్తే జాతి పద్యాలు ఏముందా సార్, చెప్పాలా? చెప్పండి ఇది ఒకటి. ఓకే, జాతి పద్యాల్లోకి వస్తే కందం. కందం అనేటువంటిది జాతికి చెందింది. అంటే స్వభావాన్ని బట్టి ఏర్పడే గణాలు, సూర్య చంద్ర గణాలు లేక ఉపగణాల చేత ఏర్పడేటువంటి పద్యాలలో కంద పద్యం అనేటువంటిది ఒకటి. ఇందులో కూడా 4 పాదాలు ఉంటాయి. అయితే 4 పాదాలలో కూడా మనకి ఇక్కడ కంద పద్యంలో స్పెషాలిటీ ఏంటంటే 1, 3 పాదాలేమో ఒక రకంగా ఉంటాయి, 2, 4 పాదాలు ఒక రకంగా ఉంటాయి. అంటే 1, 3 పాదాలలో 3 గణాలు వస్తాయి, 2, 4 పాదాల్లో 5 గణాల చొప్పున వస్తాయి. అంటే మొదటి పాదంలో కంద పద్యంలో మొదటి పాదంలో 3 గణాలు ఉంటాయి, 3వ పాదంలో 3 గణాలు ఉంటాయి. ఏ గణాలు ఉంటాయి సార్? రుచిత మళ్ళీ ఒకసారి చెప్పమంటుంది. రుచిత ఏంటమ్మా చెప్పేది? చాట్ బాక్స్ లో రుచిత హ్యాండ్ రైజ్ చేయలేదు. నేను అడుగుమనండి. హ్యాండ్ రైజ్ చేయము. రిపీట్ చేయమన్నది మరి ఏం చేయాలి? ఏది రిపీట్ చేయమన్నారు? ఒకసారి అన్మ్యూట్ చేసుకొని అడుగు బెట. చెప్పమ్మా రుచిత. సార్ జాతులు ఫస్ట్ నుంచి కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. జాతులు జాతులు అంటేనా? ఓకే ఓకే. జాతులు అంటే ఏం లేదమ్మా, మనకు ఇంతకుముందు చదువుకున్నాం కదా, మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా సూర్యగణాలు ఇంద్రగణాలు అనేటువంటిది. ఈ సూర్య చంద్ర గణాలు ఇంద్రగణాలు ఏవైతున్నాయో వీటిని స్వభావాన్ని బట్టి ఏర్పడేటువంటి గణాలు అంటాం. వాటిని ఉపగణాలు అంటాం. ఉపగణాల చేత ఏర్పడేటువంటి పద్యాల్ని జాతులు అంటాం, ఉపజాతులు అంటాం. జాతులు ఉపజాతులు అనేటువంటి ఉపగణాల చేత ఏర్పడతాయి. ఉపగణాలు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంద్రగణాలు మరియు సూర్యగణాలు, ముఖ్యంగా చంద్రగణాలు కూడా ఉంటాయి, మనకి ఇక్కడ రావు. ఓకేనా? కాబట్టి వాటినే స్వభావాన్ని బట్టి గణాలు అంటాం, వాటిని ఉపగణాలు అంటాం, వాటి చేత ఏర్పడేటువంటి వాటిని జాతులు అంటాం. ఓకేనా? ఇంకేమైనా డౌటా?
ఓకేనా? కంటిన్యూ. కాబట్టి ఇది ఈ కంద పద్యంలో మొదటి పాదంలో మూడవ పాదంలో 3 గణాలు ఉంటాయి. రెండో పాదంలో 4వ పాదంలో 5 గణాల చొప్పున ఉంటాయి. మరి 5 గణాలు ఉన్నప్పుడు అసలు ఏ గణాలు ఉంటాయి సార్ ఇందులో? మొదటి పాదంలో మూడో పాదంలో 3 గణాలు ఉంటాయన్నాము. 2, 4 పాదాల్లో 5 గణాలు ఉంటాయని చెప్పినాం. ఏ గణాలు ఉంటాయి అనేటువంటిది ఎగ్జాంపుల్ చూపిస్తా, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇంకా ఇంకేం గణాలు ఉంటాయి ఇందులో? అసలు కంద పద్యంలో ఇంతకు ముందాకనేమో మనము వృత్త పద్యాల్లో అవే గణాలు వచ్చినాయి. భరణ బబరవ అనేటువంటి ఒక పాదంలో వస్తే మిగతా పాదాలు వచ్చినాయి. తర్వాత సవర్ణమైన ఒక పాదంలో వస్తే మిగతా పాదాల్లో చూస్తే కంద పద్యంలో కంద పద్యంలో 5 గణాలు వస్తాయి. ఏంటి అవి? గగ, భ, జ, స, నల అనేటువంటి గణాలే 5 వస్తాయి. గగ అంటే గురువు. చూడండి, మనం 2 అక్షరాల గణాలు నేర్చుకున్నప్పుడు 4 గణాలు చెప్పుకున్నాం. 2 అక్షరాల గణాలు, ఒకటి లల, ఒకటి గగ, ఒకటి గల, ఇంకోటి లగ. అంటే లగ అంటే నేను వగనం అని చెప్పుకున్నాం, గల అంటే హగనం అని చెప్పుకున్నాం. ఇంకొకటి గగ అనేటువంటిది కూడా కంద పద్యంలో వస్తుంది అని అప్పుడు చెప్పినాను. కాబట్టి గగ అంటే గురువు ఒక గణం అన్నమాట అది. తర్వాత భగనము, జగనము, సగనము, నల అనేటువంటి గణాలు. ఈ 5 గణాలే పద్యం మొత్తంలో వస్తాయి. పద్యం మొత్తంలో ఎన్ని గణాలు ఉంటాయి అసలు అంటే? మొదటి పాదంలో 3, రెండవ పాదంలో 5, 8. తర్వాత మూడవ పాదంలో 3, నాలుగవ పాదంలో 5, 8. అంటే 16 గణాలు ఉంటాయి మొత్తం పద్యం మొత్తం మీద. కానీ ఇక్కడ ఆ 16 గణాల్లో కూడా ఆ 16 గణాల్లో ఈ 5 గణాలే వస్తాయి. అంటే ఎక్కడ ఏ గణం అన్నా రావచ్చు. అంటే మొదటి పాదంలో గగ, భ, జ వచ్చి మళ్ళీ మూడో పాదంలో జ, స, నల రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అంటే ఈ 5 గణాల్లోనే మొత్తం 4 పాదాల్లో ఇవే వస్తాయి, మళ్ళీ వస్తుంటాయి. అంటే వరుస క్రమంలో రావాలని నియమం లేదు, కానీ ఇవే వస్తాయి. ఇక ఇంకొక లక్షణం ఏంటి అంటే, మీ లక్షణాలు చదివినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఉదాహరణ చెప్పినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బేసి గణాల్లో జగనం లేదు. బేసి గణం అంటే ఏంటిది అసలు? మొదటి పదంలో మనం ఏమన్నాం? 3 గణాలు ఉంటాయని చెప్పినాం. బేసి సంఖ్యలు మ్యాథ్స్ లో మనం చూసినట్టుంటే సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు అనేవి తీసుకుంటాం. 1, 3, 5, 7, 9 అనేటువంటి బేసి సంఖ్యలు అని. అదే 2, 4, 6, 8, 10, 12 అట్లాంటివి సరి సంఖ్యలను తీసుకుంటాం. మనకు మొదటి పాదంలో మనం పద్యం ఘన వివరణ చేసినప్పుడు ఎట్లా తీసుకుంటామంటే, మొదటి 2 పాదాలని అంటే 1వ పాదాన్ని 2వ పాదాన్ని ఒక భాగంగా తీసుకుంటాం. తర్వాత 2, 3, 4 పాదాలని ఒక భాగంగా తీసుకుంటాం. తీసుకొని చేసినప్పుడు మొదటి భాగం అంటే మొదటి పాదాన్ని 2వ పాదాన్ని తీసుకున్నప్పుడు మొదటి పాదంలో 3 గణాలు ఉంటాయి, 2వ పాదంలో 5 గణాలు ఉంటాయి. అంటే మొత్తం 8 గణాలు ఉంటాయి. 8 గణాల్లో బేస్ సంఖ్య ఏంటిది? 3వ గణం, తర్వాత 1వ గణం, 3వ గణం, తర్వాత 5వ గణం, 7వ గణం అనేటువంటిది. ఇవి బేసి గణాలు. ఈ బేసి గణాల్లో జగనం అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో రాకూడదు. ఒకవేళ వస్తే అది కంద పద్యం కాదు. ఇకపోతే 6వ గణం, 2వ పాదంలో మనం మొదటి పాదంలో 3 ఉంటాయన్నాం, 2వ పాదంలో 5 ఉంటాయన్నాం. 3 తర్వాత 4వ పాదం, 2వ పాదంలో చూస్తే 4, 5, 6 అంటే 2వ పాదం 3వ గణం ఏమై ఉండాలి? ఖచ్చితంగా నల అనేటువంటి గణమన్న రావాలి, లేక జగనం అనే అయ్యన్నా ఉండాలి. ఈ రెండిటిలో ఖచ్చితంగా ఏదన్నా ఒకటి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే అది తప్పుగా మనం తీసుకుంటాం. అంతేకాకుండా 2వ పాదంలో 4వ పాదంలో చివరి అక్షరం అనేటువంటిది ఖచ్చితంగా గురువు అయి ఉండాలి. 2వ పాదం చివరి అక్షరం మరియు 4వ పాదం యొక్క చివరి అక్షరం అనేటువంటిది ఖచ్చితంగా ఏమై ఉండాలి? గురువు అయి ఉండాలి. అంతేకాకుండా 2, 4 పాదాల్లో 1, 3 పాదాల్లో ఎత్తిమైత్రి ఉండదు. 2, 4 పాదాల్లో మొదటి గణం యొక్క మొదటి అక్షరానికి మరియు 4వ గణం యొక్క మొదటి అక్షరానికి యతిమైత్రి అనేటువంటిది చెల్లుతుంది. ఇక్కడ ప్రాసనీయం అనేటువంటిది ఉండదు. ఇందులో ప్రాసనీయం అనేటువంటిది ఉంటుంది.
ఎక్కడ మనం జాతులు కాబట్టి ప్రాసనీయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ప్రాసయేతి వేయవచ్చు అని చదువుకున్నాం ఒకసారి. అది ఎక్కడ ఉపజాతుల్లో ప్రాసయేతి వేయొచ్చు, ఇక్కడ ప్రాసయేతి చేయడానికి లేదు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనము 3 అక్షరాలు ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 గణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 గణాలు ఉంటాయి అని చెప్పినాము. అవి ఏ గణాలన్నా రావచ్చు. ఎందుకంటే మనకు గగ, భజ, సనల అనేటువంటి 5 గణాల్లో గగ అనేటువంటి 2 అక్షరాల గణం, నల అనేటువంటి 4 అక్షరాల గణం, భ అనేటువంటి 3 అక్షరాల గణం. కాబట్టి అక్షర సంఖ్య అనేటువంటిది తారుమారు కావచ్చు. కాబట్టి అక్షర సంఖ్యా నియమం అనేటువంటిది ఈ పద్యంలో ఉండదు. అదే మనం వృత్తాలు చదువుకున్నాం. ఉత్పలమాలలో అయితే ఖచ్చితంగా ప్రతి పాదంలో 20 అక్షరాలే ఉండాలి. శార్దూలం అయితే 19 ఉండాలి. ప్రత్యయం అయితే 20 ఉండాలి. చెంపకమాల అయితే 21 కంపల్సరిగా ఉండాలి ప్రతి పాదంలో అని అక్షర సంఖ్యా నియమం అక్కడ ఉంది. కానీ ఇక్కడ అట్లాంటి అక్షర సంఖ్యా నియమం ఉండదు. ఒక పద్యంలో 20 అక్షరాలు ఉండొచ్చు, ఒక పద్యంలో మొత్తం మీద 25 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి అంటే ఇక్కడ ఆ రాసిన దాన్ని బట్టి అక్షర సంఖ్య నియమం అనేటువంటిది లేదు. తర్వాత ప్రాస పూర్వాక్షరం గురువు అయితే, అంటే ప్రాసాక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు అయితే గురువు, లఘువు అయితే లఘువు అయి ఉండాలి కంపల్సరిగా. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇంకో 2 ఉదాహరణలు చెప్పి మీకు దీనికి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇదే ఫస్ట్ పాఠంలో ధాత్రిని హాలికునకున్ సుక్షేత్రము బీజములొకటన్ చేకురు వంగిన్ చిత్రముగా దాతకి వియున్ పాత్రము సమకూర్నట్టి భాగ్యము గలదే అనేటువంటి, అంటే ఒక వ్యవసాయం చేసేవాడికి ఎలాంటి సమకూర్పు ఎట్లా ఉంటుంది అనే విషయం చెప్పాడు. అది పక్కకు పెడితే ఇక్కడ మొదటి 2 పాదాలు తీసుకున్నాను. అంటే మనం ఏం చెప్పినాను, మొదటి పాదం ధాత్రిని అనేటువంటి మొదటి పాదం, క్షేత్రము అనేటువంటి 2వ పాదం, చిత్రముగా అనేటువంటి 3వ పాదం, పాత్రము అనేటువంటిది 4వ పాదం. మనం ఏమన్నా మొదటి పాదం మరియు 3వ పాదం ఒక రకంగా ఉంటాయి. చూడండి, మీరు గమనించండి, ఆ పాదాలు చిన్నగా ఉన్నాయి, అంటే 3 గణాలు వస్తాయి అందులో. ఇక్కడ చూడండి, మొదటి పాదంలో భ, నల, స వచ్చింది. అంటే భగనం అంటే 3 అక్షరాల గణం, నల అంటే 4 అక్షరాల గణం, స అంటే 3 అక్షరాల గణం. అదే కింద వేరే రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం అక్షర సంఖ్య నియమం లేదు అని చెప్పేసినాం. అంతేకాకుండా 2వ పాదం చూడండి, 2వ పాదం 4వ పాదం పెద్ద కనబడుతుంది మనకంటే 5 గణాలు ఉంటాయి. 5 గణాల్లో చూస్తే 2వ పాదంలో క్షేత్రము భగనము వచ్చింది, తర్వాత బీజములు భగనము, తర్వాత లు నొకటన్ అనేటువంటిది నల వచ్చింది, తర్వాత చేకూరు భాగనం వచ్చింది, లాస్ట్ భంగిన్ గగా వచ్చింది. ఇంతకుముందు చదువుకున్నటువంటి లక్షణాల్లో ఏమని చదువుకున్నాము, మొదటి మరియు 3వ గణాలు 3 పాదాలు ఒక రకంగా ఉంటాయని చెప్పినాం, ఒక రకంగా ఉన్నాయి. తర్వాత 2, 4 పాదాలు ఒక రకంగా ఉంటాయని చెప్పినాం, ఒక రకంగా కనబడుతున్నాయి. ప్రాసనీయం అనేటువంటిది ఉన్నది. తర్వాత ఇంకొక లక్షణం ఏమని చదువుకున్నాం మనం, మొత్తం మొదటి 2 పాదాలలో, అంటే 1, 2 పాదాలలో 8 గణాలు ఉంటాయి. లెక్క పెట్టండి, మొదటి పాదంలో 3 ఉన్నాయి, 2వ పాదంలో 5 ఉన్నాయి. 5లలో మనకేమని చెప్పినాం, బేసి గణములో జగనం రాకూడదు అన్నాం. బేసి గణంలో, బేసి గణం అంటే మొదటి పాదంలో మొదటి గణం భగనం, 3వ గణం బేసి గణం స, తర్వాత 5వ గణం బీజములు భగనము, తర్వాత భగనం చేకూరు అనేటువంటిది 7వ గణం. ఇవి బేసి గణాలు. వీటిలో జగనం వచ్చిందా, రాలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఖచ్చితంగా 6వ గణం నల గాని జగనం గాని రావాలి. 6వ గణం ఏది, మొదటి ఇంకో భాగం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 2 పాదాలు తీసుకుంటే ఈ 2 పాదాల్లో ఒక భాగంగా తీసుకున్నప్పుడు మొదటి పాదంలో 3, తర్వాత 2వ పాదంలో 3వది 6వ గణం అవుతుంది. కాబట్టి ఇక్కడ నల వచ్చింది చూడండి. లేక నల రాకపోతే ఇది 4 అక్షరాల గణం, కొన్ని సందర్భాల్లో 3 అక్షరాల గణం జగనం రావచ్చు. ఇక 2, 4 పాదాల్లో యతిమైత్రి చెల్లుతుంది. క్షే చే అనేటువంటి చేకూరు క్షేత్రము అని మధ్యలో, వీటి మధ్యలో యతిమైత్రి చెల్లింది. తర్వాత 2, 4 పాదాల్లో చివరి అక్షరం అనేటువంటిది గురువు అయి ఉండాలి అని చెప్పినాం. చూడండి, ఇక్కడ గగ అయింది, గు అయింది,
ఇక్కడ గలదే లఘు లఘు గురువు చివరి అక్షరం గురువు అయింది చూడండి. కాబట్టి ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటా. అంటే జాతి పద్యాలు ఎప్పుడైనా కూడా మొదటి 2 పాదాలని ఒక రకంగా తీసుకుంటాం. కందంలో మిగతా 2 పాదాలని ఒక భాగంగా తీసుకుంటాం. కాబట్టి ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ కావద్దు. ఇక్కడ చూడండి 3 మొదటి గణంలో ప్లస్ 5 రెండవ గణంలో అంటే మొత్తం 8 గణాలు. ఇక్కడ భజ స నల గగ అనేటువంటిది 5 గణాలు వస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా 6వ గణం నల కానీ జగనం కానీ ఉండాలి. తుది గురువు బేసి గణం 6వ గణంలో బేసి గణం ఉండదు. 2, 4 పాదాల్లో తుది గణం గురువు అయి ఉండాలి. తుది అక్షరం అనేటువంటిది గురువు అయి ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ సుందరి నీరా గాధార మందిర అనేటువంటి పద్యంలో చూసినట్టుంటే దీని పద్యంలో నేను చేసి చూపించాను చూడండి. 2 పాదాలు తీసుకున్నాను చూడండి. అంటే ఇంతకుముందు చూసినటువంటి పద్యంలో ఇది కంద పద్యము. ఇందులో మొదటి పాదం తీసుకున్నట్టుంటే మొదటి 2 పాదాలు తీసుకుంటే ఒక భాగంగా తీసుకున్నట్టుంటే మొదటి పాదం సుందరి భగనం వచ్చింది. తర్వాత నీరా అనేటువంటిది 2 గురువులు వచ్చినాయి. తర్వాత గాధర భగనం వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఉదాహరణ ఏమో ఫస్ట్ భగనం వచ్చింది, తర్వాత 4 అక్షరాలుగా నలా వచ్చింది, తర్వాత సా వచ్చింది. ఇక్కడ 3 కూడా 2 ఏమో 3 గణాలు వచ్చినాయి, ఒకటి 2 అక్షరాలుగానే వచ్చింది. అంటే 2 అక్షరాలు తక్కువైనాయి ఇక్కడ. అంటే అక్షర సంఖ్య అనేవి ఇక్కడ లేదు అని లక్షణం మనకు తెలుస్తుంది. తర్వాత 2వ పాదంలో చూస్తే దీనిలో ఇక్కడ గురువు గురువు అంటే ఇది 4 నేను సంఖ్యలు వేసింది అంటే 1వ గణం 2వ గణం 3వ గణం 4వ గణం 5వ గణం 6వ గణం 7వ గణం 8వ గణం అని చేసిన సంఖ్యలు. 2వ పాదంలో ఫస్ట్ గగ వచ్చింది, 2 అక్షరాల గణం వచ్చింది. ఇంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణలో క్షేత్రం అనేటువంటిది 3 అక్షర గణం వచ్చింది. కాబట్టి అక్షరం ఒకటి తక్కువైపోయింది. తర్వాత చూస్తే భగనము, తర్వాత జగనము, తర్వాత నల. ఇంతకుముందు ఏమో మనం చెప్పుకున్నటువంటి పద్యంలో ధాత్రిని హాలికులకు అనేటువంటిది 6వ గణము నల వచ్చింది, ఇక్కడ జగనం వచ్చింది చూడండి. అంటే జగనం కానీ నల కానీ రావాలి. బేసి గణాల్లో జగనం రావద్దు. తర్వాత చివరి అక్షరం గురువు ఉండాలి. ఇక్కడ చూడండి 8వ గణం చివరి అక్షరం గురువు వచ్చింది, సగనం వచ్చింది చూడండి, సలా వస్తుంది. కాబట్టి అక్కడ అట్లా వచ్చింది. మళ్ళీ ఇంతకుముందు దానికి ఇది సమన్వయం. ఏమైనా అర్థమైందా? ఇది అర్థం కాని వాళ్ళు ఉంటే రాసుకున్నారా లక్షణాలు? అసలు హ్యాండ్ రైజ్ చేయమనండి సార్. కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది, లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇవాళ కాకున్నా సరే రేపైనా సరే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అయినా సరే వంశీ మాట్లాడు. అడగవచ్చు.